హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రియా భాస్కర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ సమోసాని చాలా టేస్టీగా క్రిస్పీగా మనం బయట తిన్నట్టుగానే అదే టేస్ట్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ సమోసాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ కానీ లేదా ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ తీసుకుని అందులోకి మైదా పిండిని 2 కప్పుల దాకా వేసుకోండి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఒకసారి వేసుకుని పిండిలోకి సాల్ట్ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని బాగా వేడి చేసుకుని వేసుకోండి. ఇలా ఒకసారి గరిటెతో కానీ స్పూన్తో కానీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేతిలో ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం ఇలా వేడి ఆయిల్ని వేసుకుని మిక్స్ చేయడం వలన సమోసాలు మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుందన్నమాట. సో అందుకనైతే వేడి ఆయిల్ని కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాము. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో వాటికంటే కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. మనం సమోసాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం సమోసాలు ఒత్తుకునేటప్పుడు చాలా పలుచగా ఒత్తుకోవాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది సమోసాలు. సో అందుకోసం కొద్దిగా స్మూత్గా ఉండేలాగా ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం చపాతీ పిండి ఏ సైజులో అయితే చేసుకుంటామో దానికంటే ఒక సైజు పెద్ద ఉంటలుగా తీసుకుని అన్నిటినీ కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిని కూడా తీసుకుని రుద్దేసుకోవాలి ఇప్పుడు. సో మిగిలిన పిండి ముద్దలన్నిటినీ కూడా ప్లేట్ని కానీ లేదా ఇలా క్లాత్ని కానీ వేసి కాసేపు పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా ఒక్కొక్కటిని కూడా వేసుకుని మీకు ఎక్కువగా అంటుకునేలాగా అనిపిస్తే పొడి పిండిని చల్లుకుంటూ ఇలా స్మూత్గా చాలా పలుచగా ఒత్తుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోవాలి. అప్పుడే మనకి సమోసాలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అందుకని మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోండి. ఇలా చూపిస్తున్నాను చూడండి, చాలా పలుచగా ఉండాలన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నార్మల్గా మనం చపాతీ వేసుకునే ప్యాన్లోకి వేసేసుకోవాలి. వీటిని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువ మనం చపాతీలాగా కాల్చాల్సిన అవసరం లేదండి. లైట్గా ఇవి ఇలా కొద్దిగా వైట్గా అయితే సరిపోతుంది. రెండు వైపులా కూడా ఇదే విధంగా చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అస్సలు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇప్పుడు మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటున్నామో అన్నింటినీ కూడా రెండు వైపులా ఇలానే చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇలానే నేను చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు అన్నింటినీ కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ వీటిని 4 వైపులా కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమోసాలు అన్నీ కూడా ఒకే షేప్లో నీట్గా వస్తుందన్నమాట. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న సమోసాలు కావాలి కాబట్టి వీటిని 3 లైన్స్గా కట్ చేసుకున్నానండి. మీకు పెద్ద సమోసాలు కావాలంటే 2 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో మిగిలిన ఎడ్జెస్ అన్నిటినీ కూడా మనం కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసుకుని వేసుకుని వీటిని ఇలా కొద్దిగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. సో ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా అటుకులు అండ్ అలానే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం అండ్ అలానే ఇందులోకి వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ని కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకుని ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పక్కకు తీసేసుకోండి. మనం అటుకులు వేసిన తర్వాత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి. వేసిన వెంటనే ఇలా కలిపి పక్కకు తీసుకుంటే సరిపోతుంది. సో వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. వేసిన తర్వాత ఈ స్టఫింగ్ని కాసేపు చల్లారనిద్దామండి పక్కకు పెట్టేసి. నెక్స్ట్ వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందాక మనం సమోసా లేయర్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిలోకి ఇలా మనం ప్రిపేర్ చేసిన మైదా పిండి పేస్ట్ని
అన్నిటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుంటూ ఇలా త్రికోణం షేప్లో రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత లోపలికి ఇలా మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని వేసుకుంటూ బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఎడ్జెస్ మొత్తానికి కూడా మైదాపిండి పేస్ట్ని పెట్టుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవటమే. వీటిని కొద్దిగా ఎక్కడ కూడా ఓపెన్ రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏవి కూడా బయట రాకుండా ఉంటుంది స్టఫింగ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మీకు ఎంత వీలైతే అంత వేసుకోండి. వేసిన తర్వాత ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా డార్క్గా చేంజ్ అవుతుంది అనమాట కలరు. సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఇందాక మనం ఎడ్జెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి. వీటిని చక్కెర పాకంలోకి వేసి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బిస్కెట్స్ లాగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ అలానే చాట్ మసాలా కొంచెం వేసి ఇలా ఒకసారి అన్నిటినీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ స్నాక్ అండ్ అలానే సమోసాలు కూడా రెడీ అయిపోయిందండి. ఈ ఉల్లిపాయ సమోసాలు ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.